ఘనమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. అందరం ఒకసారి రెండు చేతులు పైకెత్తి మనసారా హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శౌర్యము కలిగిన వాడు, ధైర్యము కలిగిన వాడు, విశ్వాసము కలిగిన వీరుడైన దావీదు గురించి పోయిన వారం మనము నేర్చుకున్నాం. మన మూల వాక్యము ఎవరైనా చెప్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి నీ ధైర్యమును విడిచిపెట్టకుడి, నీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును, గొప్ప బహుమానము కలుగును. ఈ వాక్యము నీ జీవితంలో పని చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ 2 నెలల కిందట ప్రారంభించిన ఈ వాక్యము నా జీవితాలలో అద్భుతంగా పనిచేస్తుంది. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. అసలు నువ్వు ధైర్యముగా ఉండగలుగుతావా, ఉండలేవా? కానీ ఈరోజు వరకు నా దేవుణ్ణి నెక్కించుకుంటూ వస్తున్నాను, కానీ శరీరానికి, శరీర ఆలోచనలకు నేను ఏమాత్రము కూడా తోవను ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆర్థికంగా ఒత్తిడి, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను. ఎవరికి చెప్పుకోలేని బాధ, ఎవరికి చెప్పినా నమ్మలేని బాధ. పాస్టర్మ నేను ఒకరోజు ఏడుస్తూ ఉన్నాం. ఎందుకు మాకు ఈ పరిస్థితి? మేమే తప్పు చేశాము నాయన అని అడుగుతున్నప్పుడు దేవుడు మళ్ళా తన వాక్యము ద్వారా మాట్లాడుతూ, కాబట్టి నీ ధైర్యమును విడిచిపెట్టొద్దన్నాడు. ప్రభా, నీ మాట ప్రకారముగా ఏమి జరిగినప్పటికీ మేము మాత్రము నీ ధైర్యాన్ని వదలం. ఉపవాస మీటింగులు ఉన్నాయి. వచ్చే దైవ సేవకులకు ఏమి కానుక పెట్టాలో కూడా నా దగ్గర ₹1 లేదు. దేవుణ్ణి ఒకటి అడిగాను, ఇది నాకు మహిమకరంగా కాదు, నీకు మహిమకరంగా కార్యము జరగాలి. ఏమండి, అయ్యగారికి, అమ్మగారికి, డేవిడ్ గారికి కానుక పెట్టడానికి దేవుడే సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నా దగ్గర ఉన్న ఆఖరి డబ్బులు నేను ఖర్చు పెట్టేశాను. సుమంత్ గారు వచ్చాడు నాతోటి, నా పర్స్ అంతా ఖాళీ అయిపోయింది. ఇది ఖాళీ అయిపోయినా పర్లేదు, నన్ను ఖాళీ చేయువాడవు నీవు కావని నిలబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనికి అంతటికి గల కారణం ఏంటంటే విశ్వాసము. చెప్పండి, విశ్వాసం. నీ విశ్వాసము దేవునిలో ధైర్యము తెచ్చుకోలేకపోతే నీ ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేవు. నిన్న దావీదు గారు 3 విషయాలు దేవుడు మనకు బయలుపరిచాడు వారి జీవితంలో నుండి. 1, నిశ్చయముగా దేవుడు మనతో ఉంటాడు. 2, దేవునిలో కలుగున్న విశ్వాసమును బట్టి మనకు ధైర్యమును దేవుడిస్తాడు. 3వ మాట ఏంటి? దేవునితోనే మనమన్నీ కూడా సాధ్యము చేయగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు జరిగిన విషయాలు ఇవి? గొలియాతును దావీదు ఎదుర్కొనే సమయంలో ఇవ్వబడిన 3 అద్భుతమైన పాఠాలు. దేవునికి స్తోత్రం. బోలో క్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకుడికి, త్వరలో రానయున్న మెస్సయ్యకు. మనం ఎంత గట్టిగా చెప్తే అంతే గట్టిగా దయ్యాలు మన నుండి పారిపోతాయంట. నువ్వు చెప్పలేదనుకో, ఆ దయ్యాలు నీ దగ్గరే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు 3 దినాల కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించాడు. ఉండి చేయలేదు, లేమిలో చేశాం.
కానీ తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు దగ్గర ఏమున్నాయి? చాలా జాగ్రత్తగా వినండి. మీకు చెప్పాను ఆల్రెడీ. ఈ వారము పరిశుద్ధాత్మ దేవుడు నాతో సహా నిన్ను కూడా బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎస్, చెప్పాలి. దావీదు దగ్గర ఏమున్నాయి? వాడు ఖడ్గమును చేత పట్టుకున్నాడు. ఎవరు వాడు అంటే గొలియాతు. రెండోది డాలును పట్టుకుని ఉన్నాడు. మూడోది ఈటను పట్టుకుని ఉన్నాడు. దావీదు ఏమంటాడంటే, నీవు పట్టుకున్నవి ఇవేమి నాకు అవసరమో లేదు. 17వ అధ్యాయం 45వ వచనం, నేను మాత్రము నీ మీదికి ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా నామమును తీసుకుని నీ మీదకు వస్తున్నా. దేవునికి స్తోత్రం. ఇది దావీదు చెప్పిన మాట. ఎవరికి? గొలియాతు. వీటితో పాటు దావీదు దగ్గర 5 రాళ్ళు ఉన్నాయంట. ఏమున్నాయి? దావీదు మంచి షూటర్. ఏంటి? మంచి షూటర్. అందుకే ఎప్పుడు దావీదు దగ్గర ఏముండేది? నున్నరాళ్ళు. వాటిని ఉపయోగించడానికి క్యాట్ పిల్లర్, తెలుగులో ఒడిశాలు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇంతకుముందు షికారోళ్ళు దాన్ని వాడేవారు ఎక్కువ. దేనికి? దేన్నన్నా కొట్టాలన్నా చేయాలన్నా. అదే అలవాటు ఎవరికి? దావీదుకు. ఇప్పుడు ఒడిశాలను పక్కకు పెడితే దావీదు దగ్గర ఉన్న రాళ్ళు ఎన్నో తెలుసా? 5. దేవునికి స్తోత్రం. మనం చిన్నప్పుడు సండే స్కూల్ పాటల్లో నేర్చుకున్నాం. ఏంటి? చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున 1, 2, 2, 3, 3, 4, 5 రాళ్ళను ఏరాను. ఎప్పుడన్నా ఈ 5 రాళ్ళు దేనికి సూచిస్తున్నాయి ఆలోచించారా? చెప్పండి. రాళ్ళంట, పెట్టుకున్నాడంట, ఆ రాయితో కొట్టేవాడంట అనే కానీ ఈ 5 రాళ్ళు దేనికి సూచనగా ఉన్నాయో నీకు తెలుసా? వాట్ ది స్టోన్స్ ఈజ్ రిప్రజెంటింగ్. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ 5 రాళ్ళు 5 సువార్తలకు సూచనగా ఉన్నాయి. చెప్పండి. ఈ 5 రాళ్ళు 5 సువార్తలకు సూచనగా ఉన్నాయి. దావీదు గొలియాతును ఎదిరించడానికి గల కారణం ఈ 5 తన దగ్గర ఉన్నాయి గనుక. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి సువార్త రాయి దేనికి సూచన అంటే విశ్వాసమునకు సూచన. చెప్పండి. మొట్టమొదటి రాయి విశ్వాసమునకు సూచన. రెండో రాయి విధేయతకు సూచన. చెప్పండి. రెండో రాయి విధేయతకు సూచన. మూడో రాయి సేవ చేయుటకు సూచన. మూడో రాయి సేవ చేయుటకు. ఎవరికి సేవ? దేవునికి, దేవుని పని నిమిత్తము, దేవుని కార్యము నిమిత్తము, దేవుని జెండాను ఎగరేయడానికి నిమిత్తమే సేవగా ఈ మూడో రాయి సూచిస్తూ ఉంది. నాలుగో రాయి ప్రార్థన. నాలుగో రాయి ఏంటి? ప్రార్థన. ఐదో రాయి పరిశుద్ధాత్మ యొక్క బహుమతి. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు
ఈ 5 రాళ్ళు దేనికి సూచనగా ఉన్నాయి? నెంబర్ 1 విశ్వాసము, రెండోది విధేయత, మూడోది సేవ, నాలుగోది ప్రార్థన, ఐదోది పరిశుద్ధాత్ముడిచ్చు బహుమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము లేకపోతే విధేయత రాదు. విధేయత లేకపోతే సేవ చేయాలి అనే గుణము రాదు. సేవ చేసే గుణము లేకపోతే ప్రార్థన అనే గుణము నీలో ఉండదు. ఒకవేళ ప్రార్థన అనే అనుభవం నీకు లేకపోతే ప్రార్థన ద్వారా సంపాదించుకుంటున్న పరిశుద్ధాత్మ బహుమానము నీకు నాకు ఉండదు. కనుక అన్నిటికంటే ప్రారంభమైనది ఏంటంటే విశ్వాసం. హల్లెలూయా. నిన్న దేవుడు మాట్లాడాడు, విశ్వాసము లేని క్రియలు మృతముతో సమానం. విశ్వాసము కలిగిన సౌలు ఉన్నాడు, విశ్వాసము కలిగిన ఇశ్రాయేలు ప్రజల వారు ఉన్నారు. కానీ వారి ఎవరిలో లేని గొప్ప విశ్వాసాన్ని ఎవరు కలిగి ఉన్నారు? దావీదు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? దావీదు ప్రపంచములో ఎవరినైనా ఎక్కువగా భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ నమ్మిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒక దేవుడు తప్ప ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు విశ్వాసికి విశ్వాసం ఉండాలి? డాక్టర్లు ఎన్నన్నా చెప్పొచ్చు, డాక్టర్లు ఎన్నన్నా చెప్పొచ్చు. నువ్వు ఎవరి స్వరం వినడానికి ఇష్టపడాలి? పరమ వైద్యుడైన దేవుని స్వరము వినడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్ అది చెయ్యాలంటున్నాడు, కానీ దేవుడు అవి ఏమీ లేకుండానే స్వస్థత చేస్తానంటున్నాడు. దేవుడు ఎవరు గొప్పోళ్ళండి? ఎవరు గొప్పోళ్ళండి? దేవుడే. దేవుడే. అసలు దేవుడు లేకపోతే మన జీవితంలో ఏది లేదు. మొట్టమొదటి ఆరాధన అయినాక మనమందరము గొలుసు ప్రార్థన చేస్తుంటే ఒక ఆమె దర్శనము చూస్తుందంట, నా చుట్టూ దేవుని అగ్ని మండుతూ ఉందంట. ఇప్పుడు గిరిప్రసాద్ నగర్లో సాక్ష్యం చెప్తున్నారు. ఆమె చెప్తుంది, మీ చుట్టూ అగ్ని ఉండడము నేను చూచాను. ఎస్, ఇది ఎవరి అగ్ని? మనోహర అగ్ని కాదు. మనోహరమైన దినములను మన కొరకు ఏర్పాటు చేసిన పరిశుద్ధాత్మ దేవుని అగ్ని ఈ స్థలములో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది నువ్వు చూడాలి అంటే, అది నువ్వు ఎరగాలి అంటే నువ్వు విశ్వాసివి అయితే సరిపోవు, విశ్వాసము కలిగిన విశ్వాసిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. త్వరగా. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. నేను మాట ఇస్తే వ్యర్థం అవ్వచ్చు, నువ్వు మాట ఇస్తే వ్యర్థం అవ్వచ్చు, కానీ దేవుడు మాట ఇస్తే అది వ్యర్థమయ్యేది కాదు. ఆ మాటను నువ్వు నమ్మగలిగితే ఆ మాట ఉన్న స్థలములోనే నీలో నాలో కార్యసిద్ధిని కలిగింపచేస్తుంది. దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం.
గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడును ధైర్యము గలవారమై ఉన్నాము. ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? ఈ దేహములో నివసించుచున్నంత కాలము మనము, అవునా కాదు? ఎందుకన్నాడు ఈ మాట? చెప్పండి ఒకసారి. ఎందుకన్నాడు ఈ మాట? ఈ దేహము ఎప్పుడు కూడా మనల్ని దేవుని దగ్గర నుంచి దూరము చేస్తూనే ఉంటుంది. దీని ప్రయత్నమే అది. దేని ప్రయత్నం? శరీర ప్రయత్నం. ప్రార్థనకి పోవాలి అని అనుకుంటావు ఆత్మలో. శరీరం అంటది రాత్రి లేదా, రాత్రి పో. మరలా రాత్రి వచ్చాక ఏమని తురుకులాడుతున్నావు? రేపు ఎల్లుండి కూడా ఉంది కదా, రేపు పో. రెండో రోజు వచ్చింది, పోవాలనుకుంటే ఇప్పుడు ఏడబోతావు? సాయంకాలం పో అంటే ఇప్పుడు దేవుడి నుంచి మనం దూరం అవుతున్నామా లేదా? చెప్పండి. ఈ శరీరము మాట వినకపోతే ఈ శరీరమును నలగొట్టాలి నువ్వు. భక్తుడు అన్నాడు, అనుక్షణము నన్ను చెక్కుము, ఎవరు చెక్కాలి మనల్ని? నాకై నేను చెక్కుకుంటే నేను దేనికి ఉపయోగపడను. అదే దేవుడు నన్ను చెక్కడము మొదలు పెడితే నేను ఆయన పని కోసము మాత్రమే ఉపయోగపడే కృపను దేవుడిస్తాడు. చెప్పనకూడదు గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
దేవుని చేత చెక్కబడడానికి, చెక్కించుకోవడానికి ఆయన ఏమయ్యాడు? ఇష్టపడ్డాడండి. మనము కష్టపడుతున్నాం, కానీ దావీదు ఇష్టపడ్డాడు. అందుకే ఇశ్రాయేలుల చరిత్రలో దేవుని కొరకు రోషము కలిగిన వాడిగా నిలబడిపోయాడు దావీదు. కారణం విశ్వాసం. విశ్వాసము ద్వారా కలుగు ప్రయోజనాలు ఎన్నో. అపనమ్మకము ద్వారా కలుగు ప్రయోజనాలు ఏవి లేవు, కానీ విశ్వాసము ద్వారా కలుగు ప్రయోజనాలు అనేకమైనవి. నో ఫెయిత్ నో విక్టరీ. విశ్వాసము లేదా నీకు విజయము లేదు. విశ్వాసం ఉంది కనుక దావీదు జీవితంలో అన్ని అంచెలంచెలుగా ఎదుగుతూ దేవుని హృదయానుసారుడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నథింగ్ షుడ్ బ్రింగ్ యూ బ్యాక్. నీ జీవితంలో ఏది కూడా ప్రభువు నుండి నిన్ను వెనక్కి లాగకూడదు. అది లాగే పని చేస్తున్నప్పటికీ మనము ముందుకు కొనసాగే పనిలో మనం ముందుకు సాగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక ఈ శరీరము ఎప్పుడు మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు ఇలా కూర్చున్నా ఏమింటావులే, ఏంటి గాలి ఊపుతుంది నీ కాడికి వచ్చి, నువ్వేం చేస్తావు? దానికి నువ్వు గాలి ఊపితే పోతుంది అది అక్కడి నుంచి, కానీ ఊపుతావా? అది ఊపితే నేను మీకు చెప్పాను, భారము కలిగి ఉంటే నిద్ర అనేది ఎప్పుడు మనిషికి రాదు. వస్తుందా చెప్పండి? ఎవరి కొరకు ఈ భారం? ఏమి తిందుమా, ఏమి ధరింతుమా, ఏమి కొనుక్కుందుమా, ఏమి కట్టుకుందుమా అనే భారము కాదు. నేను చచ్చే లోపల ప్రభు కొరకు ఎలాగా ఉపయోగపడాలి, చిన్నదైనా పెద్దదైనా ఎలాగైనా నేను ప్రభు కోసం మాత్రమే ఉపయోగపడాలి అనే భారము ఉంది. ఒక వాక్యం వినే ఆడాయమ వచ్చి మా ఊరికి రానిందంట పాస్టర్. విన్నారు కదా నిన్న? అమ్మా నా వల్ల కాదమ్మా, డబ్బులు లేవమ్మా అంటే, నువ్వేం బాధపడద్దు, 2 లక్షలు తెచ్చాననిందంట. దేని కొరకు? దేవుని సువార్త కొరకు. 2 లక్షలు కవర్లో. పాస్టర్ గారికి మతిపోయి అసలు ఏం పని చేస్తాను అని అడిగితే, నేను ఇళ్ళల్లో అంట్లు తోముకుంటానయ్యా, ఈ వాక్యము ద్వారా నేను రక్షింపబడ్డా, ఈ రక్షణ నా గ్రామస్తులకు కూడా కావాలని ఆశపడిందంట. సర్లే అని పాస్టర్ గారు వెళ్తే ఫస్ట్ రోజే కొట్టేశారంట. ఆ ఊరోళ్ళందరూ కొట్టారంట. పాస్టర్ని కొట్టారు, ఆమెను కొట్టారు, అందరిని కొడితే పాస్టర్ గారు అన్నారంట, ఎందుకు వచ్చిన గొడవమ్మా, వెళ్ళిపోదామమ్మా అని అంటే, లేదు సార్, ఊరి పొరమేరల్లో పెడదాం ప్రార్థన. ఏంటి? మీరుండండి, నేను ఆ స్థలమంతా శుభ్రం చేసి వస్తానని శుభ్రం చేసి, మీరు ఇక్కడ సిద్ధంగా ఉండండి, నేను గ్రామానికి వెళ్ళి అందరినీ పిలుచుకుని వస్తాననిందంట. టిఫిన్లు చేసుకోవద్దు, భోజనాలు చేసుకోవద్దు, మీకు అన్నీ అక్కడే రండి అని చెప్పి 2 రోజులు అద్భుతంగా కూడికలు జరిగాయి. ఆ 2 రోజుల కూడికల ద్వారా మొట్టమొదటిగా రక్షింపబడింది ఎవరో తెలుసా? ఒక వైద్యుడు. ఆమేన్. ఒక వైద్యుడు. కొన్ని రోజుల తర్వాత అదే వైద్యుడు వచ్చి పాస్టర్ గారితో అంటున్నాడంట, మీరు రండి, నా సొంత ఇల్లే
మందిరానికి నేను ఇచ్చేస్తా. ఎవడట్టు వస్తాడో చూస్తా. నేను నిలబడితే ఎవడట్టు రాడు. మీరు రండి. కొన్ని రోజుల తర్వాత మరలా ఆయమ 10 లక్షలు ఎంతో తీసుకొచ్చి స్థలం ఉంది, ఆ స్థలము కొని మందిరాన్ని కట్టండి అని చెప్పిందంట ఆయమ. అండ్ ఇది ఎలా చేయగలిగింది ఆయమ? దేవుని యందు విశ్వాసము, దేవుని కొరకు భారము. ఈరోజు మన జీవితాల్లో విశ్వాసం ఉంటే భారము లేదు. భారం ఉంటే అనుకుంటాం, ఆడ పెట్టేయాల ప్రార్థన, వాళ్ళకి చెప్పియాలా అని అనుకుంటాం. అంతే కానీ చూద్దాంలే అని ఏం చేస్తావు? అన్నీ వెనక్కి వేసుకుంటూ వస్తావు. కానీ ఆమె అలా చేసిందా? చెప్పండి. రేపు 12వ తారీఖు సాయంకాలం బొల్లవరంలో సువార్త కొడుకుంది. మీకు నేను సాక్ష్యం చెప్పాను. 6 సంవత్సరాలైన అమ్మాయి మాకు పరిచయమై గిరిప్రసాద్ నగర్కి ప్రతి ఆదివారం ప్రార్థనకు వచ్చేది. నా ద్వారానే దేవుడు ఆ బిడ్డకు రక్షణనిచ్చాడు. మొన్న పాప వచ్చి నన్ను పట్టుకుని ఏడుస్తూ అంటుంది, 6 సంవత్సరాల కళ మిమ్మల్ని తీసుకెళ్ళి మా ఊర్లో ప్రార్థన పెట్టించాలని. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాల కళ. ప్రతి ఆదివారం నేను ఇంటూ బలపడుతున్నా. నా ఊరోళ్ళు కూడా బలపరచబడాలి. పొద్దున్నే వచ్చేసింది చలికి. ఎక్కడికి? గిరిప్రసాద్ నగర్కి వచ్చింది. ఏమ్మా సిద్ధమంటే సిద్ధమే. దేవునికి స్తోత్రం. నేను అన్నాను, భోజనాలు ఏమొద్దులేమా, మేము ప్రార్థన చేసేసి ప్రార్థన పెట్టి వచ్చేస్తామంటే అమ్మ ఏమని తెలుసా? మీరు దాని గురించి ఆలోచించవలసిన పని లేదు, ఎంతమంది వచ్చిన వారికి భోజనాలు నేనే పెడతాననింది. ఒక యవనస్తురాలండి, 15,000కు తను ఉద్యోగం చేసుకుంటుందండి నర్సు కింద శ్రీచక్ర హాస్పిటల్లో. ఆ యవన బిడ్డకున్న భారము చర్చిలో ప్రతి ఒక్కరికి వస్తే ఈ ఊరే ఎప్పుడో దేవుని కొరకు మార్చబడేది కాదా? నీ ఇంటికాడ ప్రార్థన పెడతామంటే మా ఇంటికాడనా ప్రార్థన పెడతారా? ఏమి ఇవ్వాలో ఏం పెట్టాలో నేనంట. నువ్వు ఇవ్వకపోతే తర్వాత ఫస్ట్ అక్కడ ఏం జరగాలి? దేవునికి మహిమకరముగా కార్యము జరగాలి. గొలియాతులు చంపడానికి వెళ్ళంటే కన్నులు చూసుకోలేదు. ఎవరు? పైనుంచి కిందికి నేను ఎట్టున్నానని చూసుకోలేదు. మనం అసలు ఆ కత్తి పట్టుకోవడానికి చేయి సరిపోతుందా లేదా అని చూసుకోలేదు. ఒకటే అన్నాడు, ఎస్ ఐ విల్ గో. అదే విశ్వాసం. దేవునికి స్తోత్రం. అందుకే మొట్టమొదటి రాయి దేనికి సూచనగా ఉంది? విశ్వాసానికి. ఇప్పుడు విశ్వాసాల్లో కూడా 4 రకాల విశ్వాసాలు ఉన్నాయంట. ఎన్ని? 4 రకముల విశ్వాసాలు. బట్టల్లో రకాలు ఉన్నాయి, తిండిలో, ఇళ్ళల్లో, చెప్పండి, వ్యాపారాలలో, ప్రతిదానికి రకాలు. అలాగే విశ్వాసములో కూడా 4 రకాలు ఉన్నాయి. నేర్చుకుందామా? రైట్. 2వ రాయి గురించి వచ్చే వారం, 3వ రాయి గురించి అటొచ్చే వారం, 4వ రాయి గురించి అటొచ్చే వారం, 5వ రాయి గురించి అటొచ్చే వారం. ఈరోజు ఏ రాయి చెప్పాలి? ఏ రాయి? విశ్వాసము గల రాయి. ఆ రాయిని నువ్వు చేత పట్టుకుంటే దేనినైనా జయించగలిగిన శక్తిని దేవుడు నీకు నాకు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే మన పునాదే విశ్వాసము. మన పునాదే పునాది విశ్వాసం. విశ్వాసము పైన కట్టబడేది విధేయత, విధేయతపై కట్టబడేది సేవ, సేవపై కట్టబడేది ప్రార్థన, ప్రార్థనపై కట్టబడేది పరిశుద్ధాత్మ వరములు మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ కట్టబడాలంటే నీ పునాది చాలా గట్టిగా ఉండాలి.
ఇప్పుడు ఆ పునాది పేరేంటో తెలుసా? విశ్వాసం. దేవునికి స్తోత్రం. బజారి గారు, ఆ విశ్వాసం పేరేంటి? ఆ రాయి పేరేంటి? ఆ పునాది పేరేంటి? ఇప్పుడు ఆ పునాది ఏంటి? నీ పునాది అయి ఉండాలి. నీ పునాదే. విశ్వాసం అనే పునాది సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? పడిపోతావు, కూలిపోతావు, నష్టపోతావు. దాని ద్వారా ఏడుపు రోదన తప్పించేమి. అదే విశ్వాసము కలిగిన ఆ పునాది మీద నువ్వు కట్టబడితే నీళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉంటుంది. వాన వచ్చినా, వరద వచ్చినా, ఏమి వచ్చినా ఆ ఇంటికి తోక లేదు. నీ విశ్వాసములో తేడా ఉందనుకో, నీ ఇసుక మీద కట్టబడిన ఇంటి పొద్దుమూకులు పడిపోతుంటుంది. పొద్దుమూకులు ఎగేసుకోవాలి. పొద్దుమూకులు పడిపోతుంది. పొద్దుమూకులు ఎగేసుకోవడమే. అదే పునాది కలిగిన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావనుకో, ఎన్ని వచ్చి పారినా, ఎన్ని వచ్చినా నీకు జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా. జడియను బెదరను, నా యేసు. అందుకే దావీదు జడియలేదు, బెదరలేదు. ఎందుకంటే నా దేవుడు నాతోనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా జడియను బెదరను. ఆగు, నా దుట్లు నాతో ఉండగా కదా. చెప్పండి, నా వ్యాపారాలు నాతో ఉండగా, నా పొట్టి సంచి నిండా డబ్బులు ఉండగా కదా. డబ్బు ఈరోజు ఉంటుంది. దేవుడు నిన్న నేడు నిరంతరము మనతో ఉండే దేవుడు అయిన దేవునికి స్తోత్రం. అందుకన్నాడు, దావీదుతో నేను ఉన్నాను, నీతోనూ నేను ఉన్నా. అయితే దావీదు కలిగిన జయములు నీ జీవితంలో కలగాలి అంటే నువ్వు కూడా దావీదు లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, బలహీనులము నాయన, ఎందుకు పనికిరాని వారము నాయన. ఏ యోగ్యత మా జీవితాల్లో లేదు నాయన. మేమేమై ఉన్నాము నీ దయ, నీ కృప మాత్రం. నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటు నువ్విచ్చే వరమును మేము పోగొట్టుకోమయ్యా. వరమనే విశ్వాసము మాకు కావాలయ్యా. దాన్ని మేము సంపాదించుకోగలిగిన కృప దయచి విన్న ప్రతి మాట మా హృదయాల్లో తగిన కార్యములను, ప్రతిఫలములను మా జీవితాలకు కలిగింప చేయులాగా కార్యమును జరిపించండి. విశ్వాసము లేని ఇతరుల వలె కాక విశ్వాసము కలిగిన నీ బిడ్డల వలె పేరు తెచ్చుకోగలిగిన కృపా శక్తిని మాకు దయచేయమని బలహీనుడైన బలపరిచి నిలబెట్టుకున్నందుకు వందనాలు తెలియజేస్తాం. యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి.